రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ముందుగా అధికారులకు అప్లై చేసింది మేము, తర్వాత వాళ్ళు చేసుకున్నారు. సరే అధికారులు నిబంధనలతో కూడి ఇద్దరికి ఇస్తాము, లేకపోతే మార్చుకోండి అని చెప్పారు. మేము ముందు అడిగాం కాబట్టి మాకు 25వ తారీఖు ఇవ్వండి, వాళ్ళకి వేరే డేట్ ఇవ్వండి. వాళ్ళు మార్చుకున్నారు. దాంట్లో డిస్ప్యూటే ఉంది. కావాలంటే 25వ తారీఖు కూడా నామినేషన్ వేసుకోవచ్చు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా డాక్టర్ గారు దాంట్లో ఆల్మోస్ట్ ఈ నియోజకవర్గంలో వ్యవస్థాపక సభ్యులు, సీనియర్ నాయకులు 2014లో కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు కదా. 19లో వెంకట్రావు గారు వచ్చినప్పుడు కూడా ఆయనకి నియోజకవర్గంలో ఆయనే ఉండి నడిపించారు వైసీపీని. తర్వాత నేను తెలుగుదేశం నుంచి వైసీపీలోకి రావటం, కొంతకాలం చాలా మంచి వాతావరణం ఉన్నా కూడా చిన్న చిన్న పొరపాట్ల వల్ల చిన్న డిఫరెన్స్ రావటం, దానివల్ల గ్యాప్ వచ్చింది. బట్ డాక్టర్ గారికి అయితే ఆయన కమిట్మెంట్ విషయంలో కానీ, ఆయన సిన్సియారిటీ విషయంలో కానీ ఎవరికి నియోజకవర్గంలో సందేహం లేదు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తారు. పనిచేయటం కాదు, నాయకత్వం వహిస్తారు. ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు దగ్గర డిస్కషన్లో మేము చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ నియోజకవర్గానికి ఆయన్ని లీడ్ చేయమని చెప్పారు. యార్లగడ్డ వెంకట్రావు గారు కలిసినప్పుడు కూడా మమ్మల్ని దుట్టారాజేంద్ర గారు ఆశీర్వదించారు. దుట్టారాజేంద్ర గారు సపోర్ట్ మాకు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టుకుని వైరల్ చేస్తారు. జనరల్ గా గుడికి వెళ్తాం, గుడికి వెళ్ళినప్పుడు అందరూ నన్ను ఆశీర్వదించారని ఉంటారు. బట్ రామచంద్రరావు గారు ఏ పార్టీనో ఏంటో అందరికీ తెలుసు కదా. పెద్ద మనిషి కాబట్టి ఎవరైనా ఇంటికి వస్తే రమ్మనొచ్చు, మాట్లాడొచ్చు. కానీ ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా కూడా ఉన్నారు. వారి పాప కూడా ఉంగుటూరు మండలం జడ్పీటీసీగా ఉన్నారు. భరత్ కూడా వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన పదవిలో ఉన్నారు. వారి కుటుంబం మొత్తం వైఎస్ఆర్ పార్టీలో ఉంది. రామచంద్ర గారు కోరుకుంటే ఎక్కడో చోట, అంటే ఆయన ఒప్పుకొని ఉంటే ఆయనకి ఎక్కడో చోట ఎంపీగానో లేకపోతే ఇదో పార్టీ కూడా అకామిడేట్ చేసేది. అయితే ఆయనే ఇంట్రెస్ట్ చూపెట్టలేదు. పార్టీని లీడ్ చేస్తా అన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేస్తారు. నేను రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల్లో డకోటగాళ్ళు, బూట్ లెగ్గర్స్ ఇట్లా రాని చాలా మందిని చూశాను కదా. స్ట్రీట్ రౌడీలు, స్టేట్ రౌడీలు వీళ్ళందరూ మా చేతిలో అయిపోయినాళ్ళే. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవడో చెబుతూ ఉంటాడు. వీళ్ళందరూ స్థాయి ఉందా, వార్డుకి గెలిచారా, ఏ ఎన్నిక పోటీ చేశారు, ఏ ఊళ్ళో పని చేశారు, కరోనా అప్పుడు ఇందులో ఒక్కడన్నా కనపడ్డా, లేకపోతే ఈ పోలవరం కుడికాలం మీద మేము మోటార్లు పెట్టాం, అవి తీసేయమని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు, లేకపోతే ఈ గ్రామాలన్నింటిలో రోడ్లు ఎవడో వేసాడు, నేను వేసాను, నా డబ్బుతో వేసాను. 20 ఏళ్ల నుంచి మేము చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాం. విజయవాడలో పోటీ చేసినా కూడా, విజయవాడలో ఓడిపోయినా కూడా పార్లమెంట్కి నేను ఎప్పుడు కూడా నియోజకవర్గం వదిలేసి పారిపోలేదు, ఆఫీస్ తీసేసి పారిపోలేదు. ఆఫీస్ లేనాళ్ళు, ఇల్లు లేనాళ్ళు, గన్నవరం నియోజకవర్గానికి కాని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మాట్లాడితే, అండమాన్ నుంచి, అమెరికా నుంచి వచ్చామని చెప్పి ఈ తొండగుడ్డాళ్ళు అంతా మాట్లాడితే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మేము? ఎవరిని లేలే, ఎవరు వేధించలే. శ్రీనివాసరెడ్డి నాకు మంచి ఫ్రెండ్, ఆవిడ కూడా తెలుసు. ఆవిడ ఏదో పొలిటికల్ గా ఆవిడ పోస్టర్ ఫోటో తీశారు, వీళ్ళు తెలియక ఎవరో ఫోటోలు తీస్తున్నారు మన ఆఫీస్ అని వీళ్ళ ఆపారు. తర్వాత అయిపోయింది. నాకు శ్రీనివాసరెడ్డి గారు కూడా మాట్లాడారు. నేను 2006లో రాజకీయాల్లోకి వచ్చా. 2014 వరకు ప్రతిపక్షంలోనే ఉన్నా. 8-9 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీలో పనిచేశా. పార్లమెంటుకి నేను రాజగోపాల్ గారి మీద పోటీ చేశా. అట్లాగే అసెంబ్లీ టికెట్ దాసరి జయ రమేష్ గారి నుంచో, బాలవర్ధనరావు గారి నుంచో నాకు వచ్చింది. తర్వాత విజయవాడ టౌన్ పార్టీ ప్రెసిడెంట్గా అనేక రకాలుగా పనిచేసాం. పనిచేసినప్పుడు కూడా నేను ఎప్పుడు గన్నవరం వదిలేసి వెళ్ళిపోలే. ఎన్నికలకు ముందు 6 నెలల ముందు వచ్చి మంగమ్మ శపథాలు చేసి ఊరికే తొడగొట్టాలు, మీసం తిప్పటాలు. మీసం అందరికీ ఉంటుంది కదా, రొయ్యకు కూడా ఉంటుందని ఎవరో చెబుతున్నారు మొన్న. అట్లా వీళ్ళందరినీ ఏం చెప్పాలి, ఏదో మాతో గొడవ పెట్టుకుని నాతోనో కొడాలి నాని గారితోనో పెద్దాళ్ళు అవుదామని చెప్పి ఏదో మాట్లాడిస్తూ ఉంటారు. నిన్న ఆవిడెవరో మాట్లాడుతుంది, ఒక ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం కండువా కప్పుకొని డైరెక్ట్గా పోటీ చేసింది. ఆంధ్రజ్యోతి పేపర్లో డైరెక్ట్ ఫోటో వచ్చింది. ఆమె వైసీపీ పార్టీ నేనని చెబుతాను. వీళ్ళందరి మాటలు ఎవరు నమ్ముతారు గన్నవరంలో చెప్పండి? వాళ్ళని వేసుకొని తిరిగి
సంక్రాంతికి ఓ రకంగా, దసరాకు ఓ రకంగా, దీపావళికి ఓ రకంగా ఈ డూడు బసవన్నలు, పెనమలూరు, గన్నవరం, అమెరికా, అండమాన్, ఆస్ట్రేలియా వీళ్ళ వల్ల ఏమన్నా వస్తుందా నియోజకవర్గానికి? నేను ఇప్పుడు ఈ నియోజకవర్గంలో వికేఆర్ కాలేజ్ విద్యార్థులు చదువుకోవడానికి చాలా సంవత్సరాలు సహాయం చేశా. వాళ్ళకు బస్సు పెట్టా, వాళ్ళ ఫీజులు కట్టా, అనేక కాలేజీల్లో పిల్లలకి ఫీజులు కట్టా. కరోనా అప్పుడు నేను నిలబడి పిన్నమనేని హాస్పిటల్కో గవర్నమెంట్ హాస్పిటల్కో సిలిండర్లు ఇచ్చా. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము నిలబడ్డాం. రామవరపాడు వంతెన దగ్గర నుంచి కానీ, రామవరపాడులో ఇల్లు తీసేస్తే కానీ, లేకపోతే ఎయిర్పోర్ట్లో ఇల్లు తీసేస్తేనో, లేకపోతే మల్లవల్లిలో డబ్బులు ఇప్పించడంలోనో వీటన్నిటిలో మా పాత్ర ఉంది కదా. వీళ్ళ పాత్ర ఏముంది అసలు? ఎన్నికలకు ముందు వచ్చి అడావుడి చేయడం తప్పితే ఉందా? నాకన్నా ముందు గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా అయ్యి ఉన్నాళ్ళు మూల్పూరి రత్నబోస్ గారు, ముసునూరు రత్నబోస్ గారు, లేకపోతే మూల్పూరి బాలకృష్ణ గారు, రామ్మోహన్ గారు, లేకపోతే ముద్రబోయిన వెంకటేశ్వరరావు గారు, బాలవర్మ గారు 5 బతికున్నారు. నేను 6వ వాడిని. కాబట్టి అటువంటి భ్రాంతి భ్రమయం లేదు. అట్లాగే పార్లమెంటుకు కూడా 5-6 ఎంపీలు గెలిచిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు మాజీల కింద. ఈ ఊరికి మొదలు చివర అని, ఈ ఊళ్ళో నేను లేకపోతే ధర్నాలు చేశారు, నన్ను రమ్మని పిలిచారు, ఏళ్ళలాగా ఈ సొల్లు కబుర్లు చెప్పుకునే పనేం లేదు. గన్నవరానికి మొదలు చివర ఏం కాదు. బట్ ఉన్నంత వరకు పని చేసి పెడతాం. ఏళ్ళలాగా బోగస్ మాటలు చెప్పడం, పారిపోవటం, ఎండ ఉందని చెప్పి ఏసీ ఫంక్షన్ హాల్లో మీటింగులు పెట్టుకోవటం, రోడ్డు మీద కనపడకుండా ఊరికి ఆళ్ళని పంపి 4 పాంప్లెట్లు పంచటం, ఇది కాదు. నాకు తెలిసి నామినేషన్ రోజు నుంచి ఆయన చేస్తారు, బ్లెస్ చేశారు, ఆయన ఇబ్బంది ఏం లేదు. నేను కూడా అన్కండిషనల్గా అపాలజీ చెప్పాను. నా వయసు రీత్యా నేను కూడా ఏమైనా పొరపాటు జరిగినా నేను మాట్లాడి ఉండకూడదు. గబాలు నేను కూడా స్పీడ్గా మాట్లాడాను. నేను ఆయనకి అన్కండిషనల్ అపాలజీ చెప్పాను, దానికి బైండ్ ఓవర్ అయ్యాను. సో మా ఇద్దరి మధ్య ఇష్యూస్ ఏం లేవు. ఆయన నాయకత్వంలో పనిచేస్తాను ముఖ్యమంత్రి గారు చెప్పారు, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు ఆయన లీడర్షిప్లో పనిచేయండి, సీనియర్ లీడర్ ఆయన అని చెప్పారు. ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తలాగా పనిచేస్తారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు, భరత్ బాబు కూడా చెప్పారు. వెంకట్రావు గారు ప్రకాశం జిల్లాకు వెళ్ళారు, మీరు వెళ్ళబోతున్నారు. వెళ్తారు కదా, కురుక్షేత్ర యుద్ధంలో ఇద్దరు వెళ్తారు కదా, కౌరవులు పాండవులు ఇద్దరు కాళ్ళ దగ్గర ఒకళ్ళు తల దగ్గర ఒకళ్ళు కూర్చుంటారు కదా. వెళ్ళకుండా ఉంటారా? వారి పాప జెడ్పీటీసీగా ఉన్నారు మాకు గుంటూరు మండలం వైసీపీకి. భరత్ వైసీపీలో చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు, రవిబాబు కూడా ఏదో పోస్ట్లో ఉన్నారు, డాక్టర్ గారు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇంకా అట్లాంటప్పుడు ఇంకా వేరే ఏముంటుంది ఒపీనియన్? ఏదో చిన్న మనస్పర్ధల మూలన ఇది తప్పితే పార్టీ డీవియేషన్ లేదు కదా. డాక్టర్ గారు ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఓటేశారా? తెలుగుదేశం పార్టీ గతంలో ఎప్పుడైనా ప్రచారం చేశారా? ఆయన 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా, 40-50 ఏళ్ళ నుంచి ఆయన ఎప్పుడు చేయలేదు కదా. కాంగ్రెస్ పార్టీకి చేశారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేశారు. ఫస్ట్ నుంచి కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ అది. నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా యాంటీ తెలుగుదేశం ప్లాట్ఫామ్ మీదే ఉన్నారు ఆయన. ఆయన విషయంలో ఆయన సిన్సియారిటీను, ఇంటిగ్రిటీను పార్టీ విషయంలో ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఏంటంటే ఊరికే కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు 50,000తో గెలుస్తాం, 70,000తో గెలుస్తాం, 30,000తో గెలుస్తాం అనే వాళ్ళకి డాక్టర్ గారి సపోర్ట్ ఎందుకు? ఎవరున్నా లేకపోయినా 50,000 వస్తాయి కదా, వాళ్ళు చెబుతున్నారు కదా. వైసీపీకి డిపాజిట్లు రావని, గన్నవరం ఖాళీ అయిపోద్దని చెప్పే వాళ్ళకి వాళ్లే బాగుబలి అయినప్పుడు ఇంకొకళ్ళు ఎందుకు సపోర్ట్? మరి ఈ ఊళ్ళల్లో డబ్బులు ఇచ్చి చేర్చుకోవటం లేకపోతే ఇవన్నీ చేసేటప్పుడు మీకు అర్థమవుతాను కదా, ఇదంతా షో నడుస్తుంది ఊరికే అని. కాకపోతే కార్పొరేట్ షోకిను యాక్చువల్ దానికి తేడా ఉంటుంది. ఈ షో పోయిన ఎలక్షన్ ముందు కూడా నడిపారు. కాటూరు చెరుకు కొట్టుడాలని, నిలవ కూలీలని వీళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కండవాలేసి ఆ ఊళ్ళో ఊగిపోయింది, ఈ ఊళ్ళో ఊగిపోయింది అని. చివరికి ఏం ఊగిందో తెలిసింది కదా. ఇప్పుడు కూడా అంతే. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఎన్నో ఎన్నికలు జరుగుతుంటాయి, జరిగినాయి కూడా. ఎవరన్నా పోటీ చేసే అభ్యర్థి అపోజిషన్ పార్టీ లీడర్ ఇంటికి వెళ్తారా? కూడా గతంలో ఆ పార్టీలో క్యాండిడేట్గా పోటీ చేశారు. ఇప్పుడు ఆయనకు సంబంధించిన వ్యక్తులు, నేను స్వయంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ గారితో తిరుగుతున్నా. డాక్టర్ గారు అమ్మాయి గుంటూరు జెడ్పీటీసీ సభ్యురాలు. ఎవడన్నా బుద్ధుండోడు ఎవడన్నా సరే వెళ్తే వెళ్ళాడనుకో, గౌరవం వెళ్ళాను, మళ్ళీ దాన్ని షూట్ చేయడము, దాన్ని సోషల్ మీడియాలో పెట్టడము, దాన్ని మళ్ళీ ఏదో ఫ్యాబ్రికేట్ చేసి
మామ ఒక పక్క, అల్లుడు ఒక పక్క. ఏ మామ ఏ అల్లుడు లేదు, అంతా ఒక పక్కే ఉన్నారు. అంతా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. అంటే శివపాత్ర రెడ్డి గారు మాత్రమే ఎమ్మెల్యే గారు వంశీ అని చెప్తున్నారు. డాక్టర్ గారు పూర్తిగా ఆ ఎర్లగడ్డ అంటున్నారు ఉన్నారని చెప్తున్నారు. డాక్టర్ గారి ఆదేశాల మేరకి నేను వంశీ మోహన్ గారితో తిరుగుతున్నాను. మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు, ఆ డాక్టర్ గారికి చెప్పారు. మేమందరం ఇంట్లో డిస్కస్ చేసుకున్న తర్వాతే తిరుగుతున్నాం. అంతేగాని అందులో ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేనేమన్నా కమ్యూనిస్ట్ నుంచి వచ్చానా, కాంగ్రెస్ నుంచి వచ్చానా, బీజేపీ నుంచి వచ్చానా, ఏంది? మా అధిష్టానం ఇప్పుడు ఆల్మోస్ట్ 70 సీట్లు మార్చింది. అంటే డాక్టర్ గారికి సంబంధించిన వర్గం ఆల్రెడీ టీడీపీలోకి వెళ్ళిపోయింది. ఎవరు డాక్టర్ గారు మాత్రమే ఉన్నారు ఎవరు కదా. పోయినాడు ఎవరు చెప్పండి, 2 పేర్లు చెప్పండి సార్ ఎక్కువ. ఈరోజు గత 3 రోజుల నుంచి మేము ప్రచారంలో ఉన్నాం. మనం గన్నవరం చేశాం, మనం దావాదిగూడెం చేశాం, నేను పెద్దోటిపల్లి చేశాం, వేలేరు చేశాం. మా వాళ్ళు అందరూ వచ్చి కలిశారు నన్ను. అంటే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వెళ్ళిపోయిన ఎవరు పోయినారని సైలెంట్ గా ఉన్న వాళ్ళంతా నిన్న మొన్న దాదాపు 20 మంది మళ్ళీ యాక్టివేట్ చేసాము. వంశీ గారికి మళ్ళీ పరిచయం చేసాము. వాళ్ళందరూ మళ్ళీ యాక్టివ్గా పనిచేయడానికి సిద్ధమయ్యారు. రేపు నుంచి మళ్ళీ వాళ్ళు రోడ్ ఎక్కుతారు. బాబులపాడు గ్రామంలో కొంతమంది వార్డు మెంబర్లు కూడా గతంలో దుట్ట రాజేంద్ర గారితో ఉన్న వ్యక్తులు టీడీపీ కండవా కడుతున్నారు. చూడు, అందరికి ఒకే అభిప్రాయం ఉండదు, అందరికి ఒకే నాయకుడి మీద మోజు ఉండదు, అందరూ ఒకే నాయకుడిని వినాలని కూడా ఎక్కడ ఉండదు. ఎవరో ఇద్దరు పోయింటారు, దాని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అంశం ఏం కాదు. దుట్ట రాజేంద్ర గారు ఎల్లుండి నామినేషన్ వస్తున్నారా ఎమ్మెల్యే వంశీ గారు? మేము అనుకున్నాము, ఆహ్వానించాము. ఆయన షెడ్యూల్ కొంచెం ఏదన్నా ఫ్రీగా ఉంటే వస్తారు. ఉత్తరామచంద్రరావు గారు వెళ్తే ఒకటి, నేను వెళ్తే ఒకటి, వాళ్ళ అమ్మాయి ఒకటి వెళ్తే ఒకటి కాదు, ఎవరైనా ఒకటి. ఇంట్లో ఉంటే 3, 4, 5 మంది, 6 మంది అందరూ రోడ్డు ఎక్కాలని ఏం లేదు. ఆయన వయసు పెరిగింది, అందులో ఆయన వైద్య సేవలు. ఒకరోజు ఆయన బయటికి పోతే పేషెంట్ అల్లాడతారు. ఆయనకు రోజు 100, 120, 130 ఓపి ఉంటుంది. 1 గంట ఆయన బయటకు వస్తే పేషెంట్ అందరూ పడిగాపులు కాయపం. ఆ దృష్టిలో ఆయన బయటికి రాకుండా ఆయన వైద్యంలో నిమగ్నమై ఉన్నారు. మేము ఉన్నాం కదా, ఆల్మోస్ట్ 2009 నుంచి గన్నవరం రాజకీయాలు ఉన్నాయి. అంటే ప్రచార సమయంలో ఎన్ని కలవడంలో ప్రజల్లో వేరే విధంగా సాంకేతిక ఆయనకు బుద్ధి ఉండాలి సార్. అది ఇప్పుడు మేము రేపు ఒక క్రేన్ తీసుకొని, ఒక పూలమాల తీసుకొని, ఒక గాజులు, ఒక చీర, ఒక బ్లౌజ్ పీస్ అన్ని తీసుకొని వెంకటరావు గారి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుంది? మా మా నామినేషన్ ఆహ్వానించడానికి వెళ్తే అసేం ఉంటుందా ఉండదా? సేమ్ ఉంటుందా ఉండదా? మరి ఆయన తెలుసుకోవాలి అది ఏం చేయాలి ఏంటని. నీకేం పని? నువ్వు ఎక్కడో ప్రచారం చేస్తున్నావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన సీనియర్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ గారికి మిత్రుడు. గతంలో ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన పోటీ చేయమని అడిగారు జగన్ గారు. నేను వయసు రీతిలో ఉన్నా కాబట్టి నేను చేయను సార్, ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు మా కుటుంబ సభ్యులు చూస్తామని ఆయన చెప్పడం జరిగింది. మొన్న కూడా కేసరపల్లిలో ముగ్గురం కలిసాము, వంశీ గారు కలిసి, నేను, డాక్టర్ అందరూ కలిసి. మొన్న ఎర్లగడ్డ వెంకటరావు గారు దుట్ట రాజేంద్ర గారు కలిసారా కలవలేదు? నాకేం తెలుస్తుంది అబ్బా, నేను చూశాను పోయాను, భయానికి కలిగించాను. వాళ్ళు ఏమో కలిసారంటున్నారు, కొంతమంది కలవలేదన్నారు. ఇప్పుడు ఇంతకుముందే వంశీ గారు చెప్పారు, దేవుని దగ్గరికి అందరూ పోతారని చెప్పారు. ఒకవేళ నిజంగానే కలిసింటే పోయి దేవుని మీద దండం పెట్టుకుని వస్తుంటాడు, తప్పే. ఎందుకంటే ఈ ప్రాంతంలో మీరు అందరూ ఆయన దేవుడు అంటారు. అందరూ భాగంగా పోయి ఆయన దండం పెట్టుకుని వచ్చాడు, దాని ఏముంది? నేనైతే చెప్తాను, ఆయన వెళ్ళొద్దని నేనెందుకు చెప్పింటాను? లేకుంటే వెళ్తే నువ్వు వెళ్ళానని నాకేం తెలుస్తుంది? అయినా దాని గురించి మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది వచ్చి కలుస్తుంటారు ఆయన పెద్ద ఆయన. ఈ దారిలో పోయి చాలా వివిధ పార్టీలకు అతీతంగా చాలా మంది కలుస్తారు. జనసేన వాడు కలుస్తాడు, బీజేపీ వాడు కలుస్తాడు, వైసీపీ వాళ్ళు కలుస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కలుస్తారు. 3 నెలల క్రితం షర్మిలా గారు వచ్చి కలిసారా? దాని అర్థం ఏంటి? కాంగ్రెస్ పార్టీలో నుంచి మనం ఏమైనా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నామా? లేదు. గౌరవంగా ఆవిడ వాళ్ళ తండ్రితో సమానమైన డాక్టర్ గారు కాబట్టి, వాళ్ళిద్దరు మిత్రులు కాబట్టి, ఆ దారిలో పోతుంది కాబట్టి వచ్చి కలిసి వెళ్ళింది. దానికి ఏముంది? ప్రచారంలో మీరు కూడా పాల్గొన్నారు. ఎమ్మెల్యే వంశీ గారికి ఆదరణ ఎలా ఉంది గ్రామం? బ్రహ్మాండంగా ఉంది. నేను అసలు ఊహించలేదు అసలు. చాలా బాగుంది. నేనేదో ఊరికేదో మైకులు పెట్టారని నేనేం చెప్పట్లేదు, కానీ పక్కన ఉన్నాను. నేను ఊహించిన దానికంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో, ఈ రోజుల్లో మీరు చూడండి, ప్రచారం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీ గెలవబోతుంది. ఖచ్చితంగా ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఖచ్చితంగా గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం. అది నిన్న కూడా మన ఉంగుటూరు జెడ్పీటీసీ సభ్యురాలు మా ఆవిడ డాక్టర్ సీత కూడా ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం కూడా జరిగింది. అంతేగాని ఏదైనా రాజకీయాన్ని ఏదైనా గౌరవంగా, ఒక డిసిప్లైన్గా,
ఒక స్పోర్టివ్గా చేయాలి కానీ ప్రతిసారి యార్లగడ్డ వెంకటరావు గారు డాక్టర్ గారి ఇంటి చుట్టూ తిరిగితే ఏం ఉపయోగం బాబు? ఒకటే గుడి చుట్టూ తిరుగుతా ఉన్నాడు ఆయన. నీ కార్యకర్తలు, నీ పార్టీ క్యాడరు, నీ మేనిఫెస్టోలు నువ్వు చెప్పుకోకుండా జనాల చుట్టూ ఎంతసేపు అక్కడక్కడ తిరిగితే ఏమొస్తుంది? నేను ఇప్పుడైనా యార్లగడ్డ వెంకటరావు గారిని కానీ ఇంకొక నాయకుడు, ఇంకొక పార్టీ నాయకుడిని కోరేది అంటే మీ పార్టీ మీద మీరు దృష్టి పెట్టుకోండి, మీ మేనిఫెస్టో మీరు మాట్లాడుకుని మీ ప్రజలు మీరు కలవండి. రోజు కలిసి అది తీసి ఆ వీడియో తీసి ఆ సోషల్ మీడియాలో పెట్టి డాక్టర్ గారి ఇంటికి గెలిచాడు, అల్లుడు ఒక పక్క, కూతురు ఒక పక్క, మామ ఒక పక్క, ఏంటి ఇవన్నీ? మా కుటుంబంలో తగాదాలు పెట్టడానికి తయారయ్యాడు ఈ యార్లగడ్డ గారు. ఏం పని అండి? 2019లో డాక్టర్ గారు యార్లగడ్డ గారికి చేయలేదా? చేశారు కదా. చేసిన తర్వాత ఏమైంది? నియోజకవర్గాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మేము రోడ్డు మీదకి వచ్చాం. రోడ్డు మీదకి వచ్చినాక ఆయన కేటీసీసీ పదవి అనుభవించాడు. డాక్టర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పలేదు ఆయన? యార్లగడ్డ వెంకటరావు గారు డాక్టర్ గారికి ఎమ్మెల్సీ కాదు నాకు ఇవ్వండి అని అడగలేదా? చెప్పండి గుండె మీద చేసుకో ఛాలెంజ్. డాక్టర్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వద్దని జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి చెప్పలేదు ఆయన? యార్లగడ్డ వెంకటరావు గారు డాక్టర్ గారికి ఎమ్మెల్సీ కాదు నాకు ఇవ్వండి అని అడగలేదా? చెప్పండి గుండె మీద చేసుకో ఛాలెంజ్. నేను అడుగుతాను. మళ్ళా రెండోసారి ఆప్కాప్ చైర్మన్ వీళ్ళు అడగలేదా? ఏంటి ఇన్ని అసలు చేసే పనులు ఏంటి? నేనే వద్దన్నా అది అనేక కారణాలు ఉండొచ్చు. ఇవ్వడం వేరు, అది నేను తీసుకుంటానా లేదా అనేది అది మా మీద ఆధారపడింది. ఏదో చిన్న ఏదో మనస్పర్ధలు వచ్చాయి, అది మా పార్టీలో ఏదో మేము చూసుకుంటాం. మధ్యలో దాన్ని ఏదో మీరేదో దూరిపోయి ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలంటే అది జరిగే పని కానీ కాదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.